వాక్య కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ఈరోజు మన యొక్క వాక్య పఠనం పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము. ఈరోజు మన వాక్య పఠన క్రమంలో 27వ మొదటి నుండి 14 వచ్చిన కీర్తనల గ్రంథము. మొదటి నుండి 14 వచ్చిన అందరం లేచి నిలబడి వాక్య పఠనాన్ని చిత్తర రీతిగా మనము ధ్యానించాలి. అందరూ లేచి నిలబడి వాక్య భాగాన్ని చదువుకుందాం. లేచి నిలబడి వాక్య భాగాన్ని చదువుకుందాం. నాతో పాటు చిత్తర రీతిగా ప్రయాణించాలి. యెహోవా నాకు వెలుగును రక్షణయై ఉన్నాడు, నేను ఎవరికి భయపడదను. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెళుతును. యెహోవా నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. యెహోవా యొద్ద ఒక వరమును అడిగితిని, దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారంలో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించెదను. నేను పాడెదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసెదను. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము. కరుణతో నాకు ఉత్తరమిమ్ము. నా సన్నిధి వెలుగులని నీ సెలవీయగా, యెహోవా నీ సన్నిధిని నా హృదయముతో నీకు అనెను. నీ ముఖమును నాకు దాచకము, నీ కోపము చేత నీ సేవకుని తోలివేయకము. నా సహాయుడవు నీవే, నా రక్షణకర్తవగు దేవా, నన్ను దిగనాడకము, నన్ను విడవకము. నా తల్లిదండ్రులు నన్ను చిచ్చినను, యెహోవా నన్ను చేరదీయును. యెహోవా, నీ మార్గమును నాకు బోధింపుము. నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. అబద్ధ సాక్షులను మూర్ఖులతో భయపడకు వారు నా మీదికి లేచి ఉన్నారు. నా విరోధుల ఇచ్చను నన్ను అప్పగింపకము. సజీవుల దేశములో నేను యెహోవా దయ పొందుతును. నన్ను నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరంగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము.
రైట్ సార్. రైట్, చిన్న ప్రార్థన చేసుకుందాం. అక్కడి నుంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న మా నాయన, నీకు స్తోత్రములయ, స్తుతులు చెల్లిస్తున్నా. మీ కుమారుడు మా రక్షకుడనైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల ఆరాధన క్రమంలోకి ప్రభువా మమ్మలను మీరు నడిపించినందుకై మీకు స్తోత్రములు తండ్రి. గడిచిన ఏప్రిల్ మాసం అంతటిలో మీ కరుణ, మీ దయ మాకు తోడుగా ఉంచారు, క్షేమకరాన్ని ఇచ్చారు. ఈ మే నెల మొదటి దినమందు ప్రభువా ఈ నూతన పునరుత్థాన దినకాలంలో మీరు ఏర్పాటు చేసిన ఈ స్థలంలో ప్రభు మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుటకు మీరు మాకు ఇచ్చిన స్థితిని బట్టి, అనుకూలతను బట్టి నీకు స్తోత్రములు. ఈ పరిశుద్ధ దినమందు ప్రభువా ఇంతవరకు ఈ సత్య ఆరాధన క్రమంలో ప్రార్థనలోను, కీర్తనలు పాడుటలోను, వాక్య పఠన ధ్యానించుటలో ప్రభువా మీరు మాకు తోడుగా ఉన్నారు. ఈ సమయమందు ప్రభువా మీ మాటలు వినటానికి మేము సిద్ధపడుతూ ఉన్నాం. మీరు మాతో మాట్లాడండి. నాకు మాకు కావలసిన ఆత్మీయమైన ఆహారాన్ని మీరు మాకు బోధించండి. మీరు మాట్లాడుతూ ఉండగా మా హృదయములు తెరవబడినవై నాయన గ్రహించుటకు కృప చూపించండి. నాయన ఏ మాటలైతే ప్రభువా ఈ దినమందు మీరు మాకు సెలవివ్వనై ఉన్నారో అటు మాటలను మా హృదయంలో భద్రపరుచుకొనులాగున వినగలిగిన చెవులను, గ్రహింపు కలిగిన మనస్సు మాకందరికీ దయచేయండి. చూపించండి, సహాయం దయచేయండి. మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని ఈయనైనా ఈ భూమి మీద నాయన ఆధ్యాత్మిక జీవితంతో మేము కొనసాగుటకును నాయన నీ సాక్షులుగా నీ సంఘ పరిచర్యలో ప్రభువా అనేకులను చేర్చుటకు నీ పాత్రదారులుగా మమ్మల్ని అందరినీ ఆయత్తపరిచి సిద్ధపరిచి నీ వాక్యము నేర్పించి మమ్మల్ని బలపరచుమని నాయన మమ్మలను సమస్తమును మీ చేతికి సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ముందుగా తండ్రి అయిన దేవునికి నా యొక్క స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. అలాగే ఈ సమయంలో కూడి వచ్చిన ఈ లైవ్ కార్యక్రమంలో వీక్షిస్తున్న దేవుని పిల్లలందరికీ హృదయపూర్వకమైన వందనములు చెల్లిస్తూ ఉన్నాం. అందరికీ వందనాలు. గత కాలంలో ఎండ తీవ్రత ఈ ఒక నెల కొంచెం ఎక్కువగా ఉంటుంది. రైట్, సమయంలో ఈ దిన మన వాక్యాంశము ప్రార్థన. మన అంశము ఏంటమ్మా? ప్రార్థన. సర్వసాధారణంగా ప్రార్థనను గురించి దేవుని పిల్లలకు చెప్పవలసిన అవసరం లేదు. అవసరం ఉందంటారా? వంట తెలిసిన వాళ్ళకి వంటల గురించి చెప్పడం అవసరం అంటారా? ఏమా అవసరం అంటారా? రైట్. వ్యవసాయం తెలిసిన వారికి, ఒక రైతుకి వ్యవసాయం నేర్పించడం అవసరం అంటారా? ఒక డ్రైవర్ ఉన్నాడు, డ్రైవింగ్ చేసేవారికి డ్రైవింగ్ నేర్పించడం అవసరం అంటారా? అవన్నీ అవసరమా? అవునో కావో. కానీ క్రైస్తవుల యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థనను గూర్చిన సంపూర్ణ వివరణ ఖచ్చితంగా తెలిసింది.
మా వింటున్నారా? ప్రార్థనను గురించిన సంపూర్ణ వివరణ ఖచ్చితంగా తెలిసిండాలి. ఈరోజు చాలామందికి నేనేమంటానంటే, ప్రార్థనను గురించిన అవగాహన లేని వారు ఉన్నారు, అయినప్పటికీ ప్రార్థన చేస్తారు. ప్రార్థన ఎవరికి చేయాలో తెలియదు, అయినా ప్రార్థన చేస్తారు. ప్రార్థన ఎలా చేయాలో తెలియదు, అయినా ప్రార్థన చేస్తారు. ఏంటంటే వారు నేర్చుకున్న విధానము, వారు నేర్పించుకున్న విధానాన్ని బట్టి వారు చేస్తున్నారు. మనం ఏం చేయాలన్నా కానీ మనకు మార్గదర్శి ఏంటంటే బైబిల్ గ్రంథమే, పరిశుద్ధ గ్రంథమే. కనుక పరిశుద్ధ గ్రంథాన్ని అనుసరించి గతంలో మనం చేసిన ప్రార్థన ఎలా ఉంటుందో, ఈ అంశం విన్న తర్వాత మనం చేయబోయే ప్రార్థన ఎలా ఉండబోతుందో మనల్ని ఒక విధానానికి తీసుకొస్తుంది. అంశంలోకి వెళ్ళే ముందుగా అసలు ప్రార్థన అంటే ఏంటి అనేది ఏదో మీ దగ్గర నుంచి తెలుసుకొని తర్వాత గ్రంథంలో ఏమైందో అది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏంటి ప్రార్థన అంటే? ఏంటమ్మా ప్రార్థన? చెప్పండి, మీరు త్వరగా చెప్పాలి. మీరందరూ ప్రార్థన చేస్తారు కదా. ప్రార్థన అంటే రైట్. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడతాం. రైట్. ఇంకా ప్రార్థన అంటే నెంబర్ 1 కరెక్ట్ ఆన్సర్ చెప్పారు, ఖచ్చితంగా చెప్పారు. దేవునితో మాట్లాడతాం అంటే మనం ప్రార్థన చేస్తున్నామంటే మనము చేసే ప్రార్థన దేవునితో మాట్లాడతాం. రైట్. ఇంకా ప్రార్థన అంటే ఇంకా చెప్పండి. ప్రార్థన అంటే త్వరగా చెప్పాలి. ఏమో ప్రార్థన అంటే మన అక్కర్ల అవసరాలు దేవునికి తెలియదు. అసలు ప్రార్థన అంటే ఏంటి, ఏమనుకుంటున్నాం మనం? దేవునితో మాట్లాడడం ప్రార్థన. ఇంకేమైనా ఉందా? ప్రార్థన అంటే ఇంకేమన్నా ఉందా? ఇంకేమన్నా? దేవునితో మాట్లాడడం అని చెప్పడంతో సరిపోదు, మనం దానికి వాక్యాన్ని కూడా చూపించాలి కదా. నోటి మాట చెప్తే కుదరదు కదా. ఇప్పుడు మనం ఏం చెప్పినా సరే అది బైబిల్ మనకు సపోర్ట్ చేయాలి. బైబిల్ సపోర్ట్ చేయాలి. మీరు చెప్పిన ఫస్ట్ ఆన్సర్ చాలా ఉత్తమమైంది. అది నెంబర్ 1. దేవునితో సహవాసం చేయటం. సహవాసం చేస్తేనే కదా ప్రార్థన అడిగేది. సహవాసంలో ఉంటాము. సహవాసం యొక్క స్థితి. రైట్ అమ్మా, చెప్పమ్మా, చెప్పు. నువ్వేమనుకుంటున్నావు చెప్పు. నువ్వేమనుకుంటున్నావు చెప్పాలి. ఆశీర్వాదం కోసం ప్రార్థన చేయటం. అదే అసలు ప్రార్థన అంటే ఏంటి? మీరు చదువుకున్న పిల్లలు కాబట్టి ఒక చాప్టర్ చదివిన తర్వాత, ఒక పాఠ్యాంశం చదివిన తర్వాత అందులో కొన్ని ప్రశ్నలు ఉంటాయి కదా. ఉన్న దాంట్లో మనము దానికి సంబంధించిన జవాబులు రాస్తాం. అలాగనే క్రైస్తవుల జీవితంలో ప్రార్థన అనే దాని యొక్క విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అది మీరు చెప్పిన ఈ మాటకి బైబిల్లో కొటేషన్ ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం, మొదటి వచనం. అది మొదటి భాగం. రెండవది భాగం
విషయాలు మీకు చెప్తాను క్లుప్తంగా చెప్పాలి కనుక. ప్రార్థన అంటే ఇది చాలామంది చెప్తూ ఉంటారు, కానీ మీరు జాగ్రత్తగా వినాలి. మొదటిదేమో దేవునితో మాట్లాడటం ప్రార్థన. ఇది కొంతమంది ఏం చెప్తారంటే దేవునికి ఉండబడిన ఫోన్ నెంబర్ ఉంటారు. ఇండియా కోడ్ అయితే నెంబర్ వచ్చేసి 33333. ఏమని రాయబడిందో చదువుతారా? నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేయుదును. ఏమంటున్నాడు అక్కడ? నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఎవరు మాట అంటున్నారు? ఈ మాట దేవుడు అనగానే ఇప్పుడు మనకి ఎవరు గుర్తు రావాలి? ఎవరమ్మా ఆ దేవుడు? దేవుడు అనగానే ఇక్కడ ఎవరు రావాలంటే తండ్రి. ఈ మాట మర్చిపోకూడదు. తండ్రి అని ఎందుకు కోట్ చేస్తున్నామో మీకు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఇలా చూడండి. మొదటి మాట ప్రార్థన అనగానే దేవునితో మాట్లాడటం. దేవుడు అనగానే ఇప్పుడు మనకు ఇప్పుడు ఇచ్చిన సమస్య ఏంటంటే తండ్రి అయిన యెహోవా దేవుడే, యేసుక్రీస్తు వారి దేవుడు, పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు దేవుడు అంటే ఎవరి ముగ్గురు ఎవరని? ఏమా ఎవరని? ఎవరితో మాట్లాడుతున్నాం? తండ్రితోటే. ఇది ఖచ్చితంగా ఇది డిసైడ్ అయిపోవాలి మనం. ఇంకా సెకండ్ ఆప్షన్ లేదు ఇక్కడ. కొంతమంది యేసుక్రీస్తు ప్రార్థన చేస్తుంటారు, మనం వాళ్ళలో లేదు. ఉన్నావా? చేయలేదు. డౌట్ అవ్వచ్చు, యేసుక్రీస్తు కూడా తెచ్చేస్తే తొందరగా ఆన్సర్ వస్తుంది కదా అని. మరి యేసుక్రీస్తు ఎవరికి చేశాడు ప్రార్థన? మరి యేసుక్రీస్తే తండ్రికి చేస్తే మనం యేసుక్రీస్తు చేస్తే తండ్రి ఊరుకుంటాడా? కనుక మనం ప్రార్థన చేసి లేక మాట్లాడేది తండ్రి అయిన దేవునితో. జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించాలి. ఒక తండ్రితోటి మాట్లాడేటప్పుడు స్వతంత్రంగా మాట్లాడతాం, కుటుంబీకులతో మాట్లాడేటప్పుడు స్వతంత్రంగా మాట్లాడతాం. మరి మనమని భూలోకానికి పంపించి ఆయన కార్యం నిమిత్తం ఏర్పరచుకున్న ఆ తండ్రితో మాట్లాడేటప్పుడు ఏ విధంగా మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? ఆయనతో మాట్లాడాలి. ఆయన అంటున్నాడు, నువ్వు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చాను, నువ్వు గ్రహింపలేని గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తాను. అంటే దేవునితో మాట్లాడటం ప్రార్థన. రెండవ మాట ఏంటంటే రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం. రోమీలకు రాసిన పత్రిక. సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాష వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన. ప్రార్థన అనగానే ఇక్కడ రెండో అర్థం ఏమైనా వచ్చింది అంటే నా హృదయాభిలాష. అర్థం ఏంటి? ప్రార్థన అనేదానికి రెండవ అర్థము లేదంటే రెండవ జవాబు హృదయాభిలాష. మొదటిది మాట్లాడటము. ఏ విధంగా మాట్లాడటము? పెదవులతో మాట్లాడటం కాదు, హృదయాభిలాష, హృదయములో నుండి మాట్లాడటం. ప్రార్థన అనే ఈ ప్రాముఖ్యమైన విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మన మాటలు
దేవునితో మాట్లాడేటప్పుడు అవి లోపల నుండి రావాలి. లోపల నుండి రావాలి. లోపల నుండి ఎలా వస్తాయంటే ముందుగా ప్రిపేర్ అయ్యి ఉంటే వస్తాయి. నేను ఏమై ప్రార్థన చేయాలో అని ప్రిపేర్ అయ్యి ఉంటే వస్తాయి. లోపల కాకుండా బయట నుంచి వస్తున్నాయి అనుకో, అప్పుడప్పుడు కనిపించేది అన్నమాట. హృదయంలో నుండి రాకపోతే అది ప్రార్థన కాదు. డిసైడ్మెంట్ అయి ఉంటుంది అన్నమాట. ఇక్కడ అంతా డిసైడ్ అయి ఉంటుంది. ఇక్కడ ఏదైతే డిసైడ్ అయి ఉంటుందో అది బయటకు వస్తుంది. కొన్ని డిసైడ్ కాకుండా వస్తాయి, అంటే ఆలోచన లేకుండా వస్తుంటాయి. అది కాదు ప్రార్థన. అంటే హృదయాభిలాష. ఆ హృదయాభిలాషతో మాట్లాడటం ప్రార్థన. ఎవరితో అంటే దేవునితో. ఎందుకు ఈ విషయాలు చెప్పాల్సి వచ్చింది ఒకసారి చూద్దాం. గ్రంథం ఎందుకు ఈ మాటలు చెప్పాల్సి వచ్చింది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం చదువుదామా? ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు. ఆత్మ మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు. ఎలాగనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ అన్నాడు. గబగబ చదివితే కుదరదు. మనకు ప్రార్థన చేయటము తెలియదు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. దీనికి ఒప్పుకుందామా ఒప్పుకోవద్దా? ఏమా మనకు ప్రార్థన చేయటము తెలియదు అని బైబిల్ చెప్తుంది. వింటున్నారా? అంటే దీనికి మనం ఒప్పుకుందామా ఒప్పుకోవద్దా? నేను చెప్పాను అనుకోండి, నేను అన్నాను అనుకోండి, మనం ఏమంటామంటే ముందు నీకు తెలుసా అంటాం. అంతేనా కదా? మానవ నైజం అది. మనుషులు చెప్తే ఏమంటామంటే ముందు నీకు తెలుసా అంటాం. నాకు తెలుసో తెలియదో కానీ నేను ఏమన్నా చెప్తే మీరనేది అంటే నీకు తెలుసా అంటాం. కానీ బైబిల్ ఏమంటుంది అంటే మనము యుక్తముగా ప్రార్థన చేయటం మనకు తెలియదు అంటుంది. అంటే ఇప్పుడు నొప్పుకుందామా లేదా? అంటే ప్రార్థన ఎలా చేయాలి? ప్రార్థన అంటే యుక్తముగా మాట్లాడటంలో ఎలా ఉండాలంటే యుక్తి కనపరచాలి. అయితే ఆత్మను గురించి చెప్తున్నాను. నేను లోపల నుండి అన్నాను చెప్పాను. ఆ లోపల నుండి మాట్లాడేది అంటే ఆత్మీయంగా మాట్లాడటం. ఆత్మ కలిగిన తండ్రితో ఆత్మీయంగా మాట్లాడటం. ఈ ఆత్మీయంగా మాట్లాడటంలో ఏ విధంగా మాట్లాడాలి అంటే యుక్తముగా మాట్లాడాలి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు సంఘంతో మాట్లాడుతూ పౌలు ద్వారా తెలియజేసిన మాట ఏంటంటే మనము యుక్తముగా ప్రార్థన చేయటం మనకు తెలియదు అని చెప్తున్నారు. అంటే ప్రార్థన చేసే దాంట్లో చాలా జాగ్రత్తగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగుతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. మనలో ఉండగలిగిన దేవుని ఆత్మ మన పక్షాన విజ్ఞాపన చేస్తుంది. అంటే అర్థం ఏంటి? మనకు తెలియకపోయినా మనం దాన్ని ఉచ్చరించే యుక్తి మనలో లేకపోయినా కానీ ఆత్మ మన పక్షమున ఏం చేస్తున్నాడట? విజ్ఞాపన చేస్తున్నాడు. అందుకోసం ఈ ప్రార్థన గురించి మనం తెలుసుకోవాలి. ఈరోజు ఎట్లా పడితే అలా ప్రార్థన. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, గ్రంథస్థం చేయబడిన మాట ఏంటంటే, ప్రార్థన అనేది క్రైస్తవులకి ఒక ఆశీర్వాదకరము, మరి వారి ఆధిక్యత అంట. ప్రార్థన క్రైస్తవులకు ఒక ఆధిక్యత, ఆశీర్వాదకరం ప్రార్థన అనేది.
దేవుని బిడ్డలుగా మనకు కలిగి ఉన్న ప్రతి విన్నపాన్ని దేవుని సన్నిధికి తీసుకెళ్ళటం, ప్రతి విన్నపాన్ని విన్నవించుకునే విధానాన్ని దేవుని సన్నిధికి తీసుకెళ్ళాలి. దేవుని సన్నిధి కంటే మనం ఖచ్చితంగా మళ్ళీ ప్రార్థన మందిరానికే రావాలనుకుంటున్నాం. అవునా? అనుకుంటారు చాలామంది, నా విన్నపాలని దేవుని సన్నిధికి తీసుకెళ్ళాలి కదండి అన్న, దేవుని మందిరానికి వెళ్ళింది కదండి. కొన్ని చూపిస్తారు కూడా అట్లా. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు చేసే ప్రార్థనలు ఉంటాయి, దేవుని సన్నిధి బయట ఉన్నప్పుడు చేసే ప్రార్థన. అంటే అర్థమైతే మనం దేవుని సన్నిధిలో ఏ విధంగా అయితే ఉంటామో, మనం ఉన్న ప్రతి చోట కూడా దేవుని సన్నిధి ఉన్నది అని మాత్రం మర్చిపోకూడదు. ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంది అని రాయబడింది. అంటే అర్థం ఏంటి? సన్నిధి అనేది ఏంటంటే ఆయన యొక్క మనం చుట్టూ ఉంచిన ఒక వలయం, మనతో ఉన్నదే ఆయన సన్నిధి. మనం ఎక్కడుంటే అక్కడ ఆయన సన్నిధి. అప్పుడప్పుడు పాట పాడతాం, ఎక్కడ అక్కడ ఉంది ఆ దేవుని సన్నిధి అని మాట పాడతాం. అంటే అర్థం ఏంటి? దేవుని సన్నిధి ఒకే చోట ఉంటుంది అనడానికి వీలు లేదు. అంటే మన విన్నపములు దేవుని సన్నిధికి తీసుకెళ్ళటం దేవుని ప్రార్థన అయితే, మనం ఎక్కడైతే కలిసి ఉంటామో ఆ కలిసి ఉన్నది దేవుని సన్నిధి. ఈ మాటను మనం ఎక్కడ చూస్తామంటే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో చూస్తాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదువుదాం ఒకసారి ఆ విషయాన్ని కూడా. నీతిమంతుల మీదను ఆయన చెవుడు వారి ప్రార్థన వైపునకు ఉన్నవి కానీ ఆయన కన్నులట ఆయన ప్రార్థన చేసే వారి వైపు ఉన్నది అని రాయబడింది. అంటే మనం విన్నపంలో ఆయన తీసుకెళ్ళటం. ఇకపోతే ఇప్పుడు మీకు ప్రార్థన అంటే అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఏమని అర్థమైందో చెప్పండి? 4 మాటలు. ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడటం. ప్రార్థన అనగా మన హృదయాభిలాష. ప్రార్థన అనగా మన విన్నపములన్నీ కూడా దేవుని సన్నిధికి తీసుకెళ్ళాలి. విన్నపము అంటే అర్థం ఏంటి? అది కూడా చెప్పండి, అది కూడా తెలుసుకున్నాం. విన్నపము వినవించటం అంటే తెలియజేయటం. విన్నపము ఉంటేనే కదా వినవించేది. మన విన్నపములు ఆయన సన్నిధికి వెళ్ళవి. అంటే మనకి ఏదైతే మనం అనుకుంటున్నామో, ఏదైతే మనం దేవునితో మాట్లాడాలనుకుంటున్నామో, బాగా వినండి. మనం ఏదైతే దేవునితో మాట్లాడాలని అనుకుంటున్నామో అది ముందుగా మనం ప్రిపేర్ అయి ఉండాలి. ప్రిపేర్ అయ్యి ఉన్నదే విన్నపం. దాన్ని మనవి అని కూడా అనొచ్చు. ప్రేరణగానే విన్నపము, మనవి, విజ్ఞాపన. అర్థమైంది ఏమా? ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడటం. ఎట్లా మాట్లాడతాము? హృదయంలో నుండి మాట్లాడతాం. హృదయంలో ఎందుకు మాట్లాడుతున్నామంటే ఆ మాట్లాడే విధానంతో మనము నిజంగా మనకు యుక్తమైంది ఏదో తెలియదు. బయట చెప్పింది, యుక్తముగా మనము ఎలా ప్రార్థన చేయవలనో మనకు తెలియదు. కానీ ఆత్మ మన మూలముగా తానే విజ్ఞాపన చేస్తున్నాను. మనం చదువుకున్న కీర్తనలో మాట్లాడబడింది. ఒకసారి మనం ఈరోజు చదువుకున్న కీర్తనలో దావీదు గారు ఏమంటున్నాడు? మనం చదువుకున్న కీర్తనలో దావీదు గారు ఏమన్నారో చూడండి.
ఎందుకు ఈ మాట చెప్తున్నాను? చదువుకున్నాను. 26, 27 వచ్చినాం కదా. ఏడవ వచ్చిన చదవండి. యెహోవా ఇప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. యెహోవా నా కంఠధ్వని ఎత్తి ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకించు. అంటే ఎట్లా చేయాలి ప్రార్థన చెప్పండి. ఇప్పుడు ఆత్మ అయితే శబ్దం రాదు, ఆత్మ శబ్దం రాదు, మూలుగుతో చేస్తున్నాయి. ఇప్పుడు మనకు దేవుడు కంఠాన్ని ఇచ్చాడు. ఇప్పుడు మన ప్రార్థన ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? మాట చెప్తుంది కదా, కంఠధ్వని ఎత్తినప్పుడు, నేను ప్రార్థించినప్పుడు, నేను నిన్ను ప్రార్థించినప్పుడు, యెహోవా నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి. అర్థం ఏంటి చెప్పండి? ప్రార్థన చేస్తే ధ్వనించాలి. ధ్వనించాలంటే అర్థం ఏంటి? ఎప్పుడు ధ్వనిస్తుంది? ధ్వని శబ్దము, కంఠము యొక్క ధ్వని వేదించాలి. అంటే మనం చాలా మంది ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నారంటే, కొంతమంది ప్రార్థన చేస్తే మీరు మనం ఉన్నాం కదా, మనం ప్రార్థన చేస్తే ఒక్కొక్కసారి మనం చేసేది మనకే వినపడదు. అవునా కదా? ప్రార్థన యొక్క ఎందుకు ఈ విషయం చెప్తుంటే, మనం యుక్తముగా ప్రార్థన చేయడం మనకు తెలియదు అని గ్రంథం చెప్పింది కనుక ఆ తెలియదు ఏదో మనం తెలుసుకోవాలి. మన కంఠ ధ్వని ఎత్తి ప్రార్థించాలి. అంటే మనం ప్రార్థిస్తే ధ్వని పలకాలి. ఇక్కడ ధ్వనించింది అనుకోండి, ఈ శబ్దం ఎక్కడికి వెళ్తుందో తెలుసా? ఎక్కడికి వెళ్తుంది? ఈడ ధ్వనిస్తే ఈ శబ్దము, ఈ ధ్వని అక్కడ దేవుని చెంతకు అర్థమైతే దేవుని తట్టి లేపేది ఏంటంటే మన ప్రార్థన. ఇప్పుడు మనం ఒక ఇంట్లోకి వెళ్ళాలంటే బెల్ కొడతాం. ఎందుకు? బెల్లే లేదనుకో తలుపు కొడతాం. అవునా? ధ్వని చేయకుండా మనం ఏది పొందలేము. కనుక దేవుణ్ణి తట్టి ఈ ధ్వని ఆయన చెవులో పడేసింది ఏంటంటే, ఇక్కడ ధ్వనిస్తే అక్కడ తెరవబడుతుంది, అక్కడ అవుతుంది. ఇక్కడ బెల్లు కొడితే ఆడ గేట్ చేస్తాం, ఇక్కడ స్విచ్ చేస్తే ఆడ గేట్. ఈజీ మెథడ్ ధ్వనించాలి. అంటే మనం ప్రార్థించేటప్పుడు కొంచెం గట్టిగానే మాట్లాడితే తప్పేం లేదు. ప్రార్థన చేస్తే వినిపించాలి అని అర్థం. ధ్వనించాలంటే వినిపించాలి. ఇప్పుడు మనకు వంట రూపంలో ఏదైనా పడిపోతే ఇల్లు మొత్తం వినిపిస్తుంది. అర్థం ఏంటి? ఏదో పడ్డదని మన ఆ శబ్దాన్ని బట్టి మనం చెప్తాం. అలాగనే దేవుడు కూడా మన ధ్వని వినాలని ఆశపడుతున్నాడు. మనమేమో ధ్వనించేటట్టుగా మాట్లాడాలి. నీ కంఠధ్వని ప్రార్థన మన కంఠధ్వని ధ్వని అనే మాట మాత్రం మీరు సౌండ్ పెట్టుకోవాలి. ధ్వని అనే మాట మనం ఖచ్చితంగా దాంట్లో జాగ్రత్తగా ఆలోచించాలి. రైట్ వచ్చేసి
ప్రార్థన అంటే ఎన్ని పాయింట్లు వచ్చాయి? ఎన్ని పాయింట్లు వచ్చాయేమో? ఎన్ని పాయింట్లు వచ్చాయి? 4 వచ్చాయి. సరిపోతాయి మనకి? ప్రార్థన అనగా దేవుడితో మాట్లాడటం. మనిషితో మాట్లాడటం కాదు. మనిషితో ఎలా పడితే అలా మాట్లాడచ్చు. దేవుడితో మాట్లాడితే జాగ్రత్తగా మాట్లాడాలి. దేవుడితో మాట్లాడటం అంటే ఏ విధంగా మాట్లాడాలి, ఆయన ముందుగా ఆయన మాట్లాడే విధానం ఏ విధంగా ఉండాలి, ఇది కూడా ఆలోచన. అమ్మ, దేవుడితో మాట్లాడటం అంటే ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉంటే బాగుంటుంది? డాడీ నాకు 100 రూపాయలు అంటే బాగుంటుందా? స్వతంత్రమే కదా. మనం ఆయన పిల్లలమే కదా. ఆయన పిల్లలం అయినప్పటికీ కూడా బైబిల్ చెప్పినట్లుగా, గ్రంథం మాట్లాడినట్టుగా మీ తల్లిదండ్రులకు మీరు విధేయులై యుండుడి అనే మాట మర్చిపోకూడదు. స్వతంత్రం ఉన్నప్పటికీ విధేయత అనేది మాత్రం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అంటే అర్థం ఏంటంటే తల్లిదండ్రులకు ఇవ్వవలసిన క్రియాక్రియ అంటారా? అంతేనా? వాళ్ళను గౌరవించవలసిన గౌరవ విధానం వాళ్ళకి అలాగే ఉండాలి. వారి యొక్క గౌరవ మర్యాదలకి మాత్రం మనం వాటిల్లకూడదు. అలాగనే పరమతున్న దేవునికి కూడా మనం ప్రార్థించేటప్పుడు మాట్లాడే ఒక వర్షన్ విధానం చాలా సున్నితంగా ఉండాలి. చాలా సున్నితంగా అంటే ఒక మాట మీతో నేను చెప్తాను. మనకు చదువుకుంటున్నాం కనుక మన చదువు అయిపోయింది, మనము కాలేజీకి వెళ్ళి సర్టిఫికేట్స్ తెచ్చుకోవాలి. సర్టిఫికేట్ తెచ్చుకునే ముందు, ఆ సర్టిఫికేట్ ఇచ్చే ముందు అక్కడ ఉండబడిన అటెండర్ కానీ లేకపోతే అక్కడ ఉండబడిన రైటర్ కానీ ఉంటారన్నా ఒక లెటర్ రాసుకోండి తీసుకెళ్ళాలి. లెటర్ రాసే ముందు ఏం చేస్తాం? ఏదో నీ కాలేజీలో మా సర్టిఫికేట్ నాకు ఇచ్చేది రాసేస్తావా? ఏమో రాస్తాం. కాలేజీ యాజమాన్యానికి ఏ విధంగా లెటర్ రాస్తాం? ఎందుకు? ఘనమైన అయ్యా అని అంటాం. గౌరవనీయులైన ఉపాధ్యాయులు గౌరవించడం, గౌరవప్రదంగా ఆ భావనతో వెళ్ళడం గౌరవప్రదమైన భావన. ఎందుకంటే ఆయన పూజనీయుడు, మన ఉపాధ్యాయుడు. మనం అప్పుడప్పుడు అనుకుంటాం తల్లి, తండ్రి, గురువు, దైవం. ఇది మనం నేర్చుకున్నది. కానీ ముందుగానే మనం ఏం చేయాలంటే గురువు, తల్లిదండ్రులు, గురువు కాదు, దైవము, తల్లిదండ్రులు, గురువే. ఇది క్రమము. కానీ దేవుని వెనక్కి పంపించేశాను, దేవుణ్ణే చివరికి తెప్పిస్తాను. ఎందుకు ఈ విషయం జరిగిందో అప్పట్లో పండితులను అడిగితే బాగుండేది. ఎందుకంటే మనం అనుకుంటాం మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. అంటే వీళ్ళందరూ కూడా దేవుళ్ళు అన్నట్టుగా చూస్తాం. అంటే వీళ్ళందరూ దేవుళ్ళు అయినప్పుడు వారిని గౌరవించవలసిన విధానం ఏదో వారిని గౌరవించాలి. అంటే వీరి దగ్గర నుంచి మనం ఏదో ఒకటి పొందుకుంటుంటాం కనుక ఏదైనా అవసరం ఉందంటే వాళ్ళే వాళ్ళు చేయాలి కనుక మరి మన అవసరతలనే తీర్చేది ఎవరు? మన తల్లిదండ్రులు. భౌతికమైన అవసరతలు తీర్చేది మన తల్లిదండ్రులు అయినప్పుడు, చదువుకుంటున్నప్పుడు మనకు సహాయకులు ఉపాధ్యాయులు అయినప్పుడు, మన యొక్క ఆత్మీయ స్థితిలో మన అన్ని అవసరతలు తీర్చేవాడు దేవుడు అయినప్పుడు ఆయనకు కూడా ఇవ్వవలసిన ప్రియారిటీ, గౌరవ మర్యాద ఆయన కూడా మనము చూపించాలి. ద రెస్పెక్ట్ మోస్ట్లీ చాలా ప్రత్యేకమైన గౌరవప్రదమైన పూజ కూడా అనేక వేల దూతలతో స్తుతించబడుతూ, కొనియాడబడుతూ, గౌరవించబడుతుంది. ఈ సమస్తాన్ని, సృష్టిని పరిపాలిస్తున్నవాడు,
సమస్తమును తన ఆధీనంలో ఉంచుకొని నడిపిస్తున్న దేవుడు. ఆ దేవుడికి నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు ఆ ప్రార్థన చేసే మాటలలో తగిన గౌరవప్రదమైన విధానం కొనసాగాలి. అంటే వే ఆఫ్ టాకింగ్, లేకపోతే మాట్లాడే విధానంలో ఆ సరళి అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నాము అది కూడా మళ్ళీ చెప్తున్నాను. మనం యుక్తంగా మాట్లాడటం ప్రార్థన, యుక్తంగా ప్రార్థన చేయడం మనకు తెలియదు కనుక తెలుసుకోవాలి. తెలియదు అంటే చదువుదాం. ఏమని రాయబడిందో ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. కొన్నేళ్ళ గురించిన మాట అక్కడ రాయబడింది. కొన్నేళ్ళ గురించి ప్రార్థన రాయబడింది. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. ఎవరికి ప్రార్థించాడు? దేవునికి ప్రార్థన చేశాడు. ఎలా చేశాడు అంటే దేవునికి చేశాడు. దేవునికి చేశాడు. దేవునికి చేశాడు. ఇప్పుడు మనం చేసే ప్రార్థన అంతా కూడా దేవునికే మాట్లాడుతున్నాం. ప్రార్థన అంటే కూడా ఏదో తెలుసుకున్నాం. అర్థమైనమా? దేవునికి చేస్తున్నాం. తండ్రి ఏంటి రైట్. ఎలా అంటే ఈ ప్రార్థించే విధానంలో ఒక విధానం ఉంది. దేవుడు పరమందున్నాడు. మరి మన ప్రార్థన దేవుని సన్నిధికి డైరెక్ట్గా వెళ్తుందా? డైరెక్ట్గా వెళ్తుందా? యేసుక్రీస్తు ప్రభువు లేకపోతే మన ప్రార్థన ఆయన సన్నిధికి చేరుతుందా? ప్రార్థన అంతా చేసిన తర్వాత మనం అడిగే మాట చివరిలో ఏమని అంటామంటే యేసుక్రీస్తు నామములో చేస్తాం. ఈ ప్రార్థన అంతా కూడా మా యొక్క వ్యక్తిగతమైనప్పటికీ మా వ్యక్తిగతం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు నామములోనే అని అంటాం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నాడో చూద్దాం. యోహాను సువార్త 14 అధ్యాయం 13-14 వచనాలు. యోహాను సువార్త 14 అధ్యాయం 13-14 వచనాలు. చదవండి, త్వరగా చదవండి. టైం ఏంటండి? టైం చెప్పండి. 14 అధ్యాయం. మీరు నా నామమున దేనిని అడుగుదురో అది తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున నన్నేమి అడిగినను నేను 15వ అధ్యాయం 16వ వచనం కూడా చదువుతాం. 15వ అధ్యాయం 16వ వచనం. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి. ఇంకొక వాక్యాన్ని కూడా చదువుదాం. 16వ అధ్యాయం 23వ వచనం. 16వ అధ్యాయం 23వ వచనం. ఆ దినమున దేనిని గూర్చి నన్ను అడగరు. మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇంకొక మాట కూడా చదువుతాం. ఇంకొక మాట కూడా
26వ వచనం చదవండి. ఆ దినమందు నేను తండ్రిని వేడుకొందును. మీరు నన్ను ప్రేమించి తండ్రి యొక్క నుండి నేను బయలుదేరి వచ్చి తినని నమ్మితిరి కనుక తండ్రి తానే మిమ్మల్ని ప్రేమించుచున్నాడు. ఇంకొక మాట కూడా చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలెను. మన తండ్రి అయిన దేవుని పేరట యేసుక్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలెను. ఇంకొంచెం ముందుకెళ్దాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. 1వ అధ్యాయం 17వ వచనం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. నీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచున్నట్టు బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ రాయబడిన అంశములన్నింటిలో రాయబడిన పూర్వవాక్యం ఏంటంటే, మనం ప్రార్థన చేసేటప్పుడు ఆ ప్రార్థన యేసుక్రీస్తు నామములో తండ్రికి ఎవరి నామంలో? యేసుక్రీస్తు నామంలో ప్రార్థన తండ్రికే చేస్తున్నాము, తండ్రితోటే మాట్లాడుతున్నాం. ఈ మాట్లాడి కూడా యేసుక్రీస్తు వారి ద్వారా మనము చేరవేస్తూ ఉన్నాం. అంటే అర్థం ఏంటంటే విషయాన్ని తెలియజేస్తాం. మనం ఒకరికి ఉత్తరం రాస్తాం, ఎక్కడేస్తాం దాన్ని? పోస్ట్ ఆఫీస్ చేస్తాం. మళ్ళీ మనకు జవాబు రావాలి. అక్కడి నుంచి ఎలా వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? పోస్ట్ ఆఫీస్లో వస్తుంది. అంటే అర్థం ఏంటంటే తండ్రికి మనకి లేక ఈ ఉత్తరానికి జవాబుకు మధ్యవర్తి ఎవరైతే పోస్ట్ ఆఫీస్. అలాగే మనం చేసే ప్రార్థనకి తండ్రి దగ్గరికి తీసుకెళ్ళడానికి, అక్కడి నుండి జవాబును తీసుకురావడానికి మధ్యవర్తి ఎవరైతే యేసుక్రీస్తు. అందుకే యేసుక్రీస్తు ప్రభు ద్వారానే మనం తండ్రి దగ్గరికి ప్రవేశిస్తాం. యేసుక్రీస్తు ద్వారానే మనం తండ్రితో సంబంధం కలిగి ఉంటాం. యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు ఏమనంటే, ఎవడైనా నా ద్వారానే తప్ప తండ్రి యొక్క ఎవడు వాడు అని చెప్తున్నాడు. నా ద్వారానే తండ్రి యొక్క, అంటే తండ్రి దగ్గరికి మన విన్నపాలు తీసుకెళ్ళాలి అంటే మనము దైవికమైన విధానంలో కొనసాగించబడాలి ముందుగా. అంటే అర్థమే యేసుక్రీస్తు మనము రక్షకుడిగా అంగీకరించబడినప్పుడు మన ప్రతి విన్నపాన్ని, మన ప్రతి అక్కరని, ప్రతి విధానాన్ని మనము ఎప్పుడైతే తండ్రికి తెలియచేయాలనుకుంటున్నామో యేసుక్రీస్తు ప్రభు ముందుగా అంటారు. నేను ప్రార్థించాలి అని అనుకుంటే యేసుక్రీస్తు ప్రభు అంటే మనం ఇప్పుడు అంటున్నాం, ఉచ్చరింప చెక్యము కానీ మూలుగుతో ఆత్మ తనే మన పక్షంలో విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ ఆత్మను కలిగిన ఆయన, ఈ ఆత్మ తీవ్రత కలిగిన ఆయన యేసుక్రీస్తు ప్రభు. ఆత్మ ఏంటంటే మనం ప్రార్థన చేస్తుంటే మన ప్రార్థన నిమిత్తానికి తండ్రి కంటే ముందు ప్రభు ఉంటాడు. ఆయన అక్కడికి తీసుకెళ్ళిన బిడ్డ మళ్ళీ అక్కడి నుంచి జవాబు తీసుకొచ్చేవాడు కూడా.
అందుకే ఆయన మనకు నరులకు దేవునికి మధ్యవర్తి అని రాయబడింది. తిమోతి రాసిన పత్రికలో ఆయన దేవునికి నరులకు మధ్యవర్తి అని రాయబడింది. అందుకే మనం చేసే ప్రార్థన యేసుక్రీస్తు నామములోనే చేయాలే తప్ప యేసుక్రీస్తుకు ప్రార్థన చేయకూడదు. చాలామంది కొంతమంది చేసే ప్రార్థనలో ఉన్న విధానం ఇది. దానికోసం ఇంత విషయాన్ని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. యేసుక్రీస్తు గారు మనం చేసే ప్రార్థన తండ్రికి యేసుక్రీస్తు నామములో చేయాలి. అర్థమవుతుందా? ఎలా చేయాలి? కంఠధ్వని వినేటట్టుగా చాలా విషయాలు మనం ఇప్పటికీ తెలుసుకున్నాం. చాలా విషయాలు చేశాయి. ఫైనల్గా లేకపోతేనేమో ఫైనల్గా ప్రార్థన చేయడానికి కావలసిన ప్రాముఖ్యమైన యాటిట్యూడ్స్ తెలుసుకోవాలి. ఇది మా యాటిట్యూడ్ మీన్స్ వైఖరి, పద్ధతి. మనం అనుకునే యాటిట్యూడ్ వేరు, దైవమైన యాటిట్యూడ్ వేరు. ప్రార్థన చేసేటప్పుడు ఉండవలసిన కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. ఎలా అని తెలుసుకున్నాం. నెంబర్ 1, మత్తయి సువార్త 26:47. మత్తయి సువార్త 24:47. సందర్భం ఏంటి? సందర్భం ఇస్తారు త్వరగా చదవాలి. మళ్ళా సబ్జెక్టులో ఉంది 26:41. ఎలా చేయాలనే దానికి మాట్లాడాలి. ప్రార్థన చేసినప్పుడు ఏముండాలంట? ఏముండాలమ్మా? మెలకువ. ఏముండాలి? మెలకువ. మెలకువ అంటే నిద్రపోయినప్పుడు లేచేటప్పుడు మెలకువగలము. అప్పుడప్పుడు అనుకుంటాం చదువులో చాలా మెలకువలు చేస్తున్నారు అంటే అర్థం ఏంటి? ఒక పని చేసేటప్పుడు కొన్ని మెలకువలు తెలుస్తుండాలి. ఇప్పుడు రోడ్డు మీద నడిచేటప్పుడు కూడా కొన్ని మెలకువలు తెలుస్తుండాలి. అంటే అర్థం ఏంటంటే సూత్రాలు తెలుస్తుండాలి. రోడ్డు మీద నడిచేటప్పుడు మెలకువలు ఏముంటాయి? ఉంటాయి కదా. ఎటు పడితే అటు వెళ్ళకూడదు, ఎడమవైపే నడవాలి, వైట్ డాట్స్ చేసిన దాని మీదనే నడవాలి, దాటేటప్పుడు రోడ్డు దాటేటప్పుడు కొన్ని మెలకువలు. ఇప్పుడు కూడా ప్రార్థన చేసేటప్పుడు మెలకువలు ఉండాలి. మెలకువ అనేది చాలా ప్రాముఖ్యం. ఈ మెలకువ దేని చూపిస్తుందంటే ఆత్మీయతను మెలకువ. ఎందుకు ఈ విషయం చెప్పాడంటే యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థించడానికి పోతున్నప్పుడు జరిగిన ఒక సంభవం. ఏం సంభవం జరిగిందంటే ఆయన ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. ఆయన చేయడానికి వెళ్ళినప్పుడు ఈయన ప్రార్థన చేస్తుంటే ఈయన చేశారంటే నిద్రపోతున్నారు. ఇప్పుడు మనం కూడా ప్రార్థన చేస్తే నిద్రపోతాం అంటే అర్థం ఏంటంటే మనకు మెలకువ లేదనే. మెలకువ అంటే సరైన అవగాహన లేదు అని. ఇక్కడ నేను ప్రార్థన చేస్తూ మళ్ళీ వచ్చాడు, ప్రార్థన చేస్తున్నారు, మళ్ళీ నిద్రపోతున్నారు, మళ్ళీ ప్రార్థన చేశారు, వచ్చారు, నిద్రపోతున్నారు. తర్వాత వచ్చి ఇక ఏంటి ఇబ్బంది ఏంటని చెప్పేసి ఎందుకు చెప్పాడంటే మీరు శోధనలో ప్రవేశించకూడదు. మెలకువ దేనికి అని నేను అడిగితే శోధించబడకూడదు, బాధించబడకుండా, శ్రమ పడకుండా నేను ఇస్తాను. మెలకువ అవసరం. ఒక విధానం మనకు తెలియలేదనుకోండి, కష్టాలు పడాలి, నష్టం పడాలి, విధానంలో చెడిపోవాలి, ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అదే అన్ని మెలకువలు మనకు ఉన్నాయనుకోండి,
ఇంకొక విషయం చెప్పాలా, చదువుకునే మనం బాగా చదువుతున్నాం అనుకోండి, పరీక్ష రాసేటప్పుడు అటు ఇటు చూడం, చూస్తామా? వాళ్ళు ఏమైనా చెప్తారా, వీళ్ళేమని చెప్తారా, టీచర్లు ఏమైనా చెప్తారా చూస్తామా? ఎందుకంటే మనం మేలుకున్నాం కనుక, అంటే తెలుసుకున్నాం కనుక, మెలకువ తెలుసుకున్నాం కనుక ఇంకా దాని గురించి ఆలోచన, దాని గురించి మనము ఇంకా దేని గురించి ఆలోచన. అందుకే దానికి ఏమన్నా ప్రభు వారు మీరు శోధనలో శోధన మెలకువ లేకపోతే ఏమవుతుందంటే శోధన అనేది దానికి అనేకమైన పర్యాయ పదాలు ఏంటంటే చాలా పర్యాయ పదాలు. వేదన, బాధ, శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, నష్టాలు, కష్టాలు, కన్నీళ్లు, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయంటే మెలకువ లేకపోతే. సెకండ్ లూకాసు వార్త 18:1 లూకాసు వార్త 18:1 మొదటి మెలకువ, రెండవది ఎలా అని మొదటి మెలకువ, రెండవది 18:1 లూకాసు వార్త. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుట. చాలు. అంటే ప్రార్థనలో ఉండవలసింది మరొకటి విసుకక. ఏంటమ్మా విసుక? విసుక అంటే చెప్పండి. అసలు ప్రార్థన చేస్తే చిరాకు ఎందుకు ఉంటుంది? చెప్పండి, ఎందుకు చిరాకు వస్తుంది? చిరాకు ఎప్పుడు వస్తుందో కూడా చెప్పండి. ఎప్పుడు వస్తుంది? అసలు ప్రార్థన చేసినప్పుడు చిరాకు ఎందుకు ఉంటుంది చెప్పమంటారా? మనం ఏమనుకుంటారంటే రోజు చేసేదే కదా, రోజు చేసేదే, కానీ ఆ రోజు చేసింది కాదు ఈరోజు. ఆ రోజు వేరే, ఈరోజు ఏ రోజుకి ఆ రోజు వేరే, ఏ రోజు టైం ఆ రోజు టైం వేరే. కాలం టైం 4 అంటే 4 అయ్యొచ్చు, కానీ ఈ డేట్ అనేది మారిపోయి ఉంటుంది, వేరే. కానీ అవి ఒకటి మాత్రము కాదు. రోజులు మారుతాయి, పరిస్థితులు మారుతాయి. ఈ మారే విధానంలో మనం ఏం చేస్తామంటే ఎప్పుడు చేసేదే కదా అని కొంచెం విసుగు మీన్స్ ఏంటంటే అలసత్వము. మనకు తెలిసిందే కదా. కొన్నిసార్లు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నేను చెప్తాను, బాగా వినండి. అవతల వాళ్ళు ఏం ప్రార్థన చేస్తున్నారో మనం వినకపోవటం గల కారణం అంటే విసుగు చదవమే. విసుకున్నప్పుడు ఏది వినిపించదు. ఇప్పుడు నేను వాక్యం చెబుతున్నప్పటికీ నేను కూడా మీరు ఒకవేళ వినలేదంటే అర్థం ఏంటంటే మీరు విసుగు చెందుతున్నారు. అంటే విసిగించేటప్పుడు ఏమైతే అంటే వినిపించాల్సింది కాస్త క్లోజ్ అయిపోతుంది, చెవులు మూతపడిపోతాయి. ప్రార్థన చేసేటప్పుడు కూడా విసుగు చెందామనుకోండి, అక్కడ వచ్చే ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకుంటాం. ప్రార్థన చేసేటప్పుడు చాలా మంది కూడా ఆశీర్వదించమనే కోరుకుంటున్నారు. అప్పుడు కూడా మనం చెవులు మూసుకున్నాం అనుకోండి, మనకు ఆశీర్వాదం లేదండి. విసుగు ఇప్పుడు క్రైస్తవులకు ఎక్కువ ఏంటంటే ప్రార్థన అంటేనే విసుగు. అలాగా రోజు పెట్టుకునే ప్రార్థన లేదు. మరి రోజు దేవుడు నేను జీవింపజేస్తున్నాను, ఈ రోజు ఎందుకు జీవింపజేయడం అంటే ఇంకో మాట మీరు చెప్పమంటారా? ఒకవేళ దేవుడే ఆ విసుగు చెందితే మన పరిస్థితి, మనం విసుగుపడ్డాగానే ఆయన సహిస్తున్నాడు. ఒకవేళ ఆయనే విసుగుపడితే, విసుగించుకుంటే, ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పమంటారా? ఇలాగ విసుగిస్తున్నారు అనుకో, మన పిల్లలు ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తామమ్మా? కొడతారు, తిడతారు, శిక్షిస్తారు కూడా, ఏమైనా చేస్తారు. కానీ మనం ఎంత విసిగిస్తున్నా ఆయన మనం తిట్టంలే శిక్షిస్తాం. ఎందుకంటారు? భౌతికమైన తల్లిదండ్రులను విసిగిస్తే మూర్ఖం ఉండరు. జరిగిన చెయ్యెత్తటమో, నోరెత్తటమో, ఇంకోటి జరగటమో జరిగిపోయింది ఆటోమేటిక్గా.
మరి దైవికమైన విధానాల్లో మనం విసుగుపడుతున్నామంటే ఇప్పుడు దేవుడు ఏం చేయాలి మనం చెప్పండి? దేవుడు ఏం చేయాలి? శిక్షించాలా లేదా? ఆ శిక్ష మన దగ్గర రావడం అంటే విసుగులో ఏముంది అంటే ఖచ్చితంగా శిక్ష ఉంది కనుక విసుగించు. నెంబర్ 1 మెలకువ ఉండాలి. మెలకువ కూడా దేనికి? శోధించబడకుండా. ఇక్కడ విసుగు అనేది ఉంది. విసుగు కూడా దేనికి అంటే శిక్షించబడకుండా. ఇక రోమిలకు రాసిన పత్రిక 12 వచ్చిన రోమిలకు రాసిన పత్రిక 12 వచ్చిన త్వరగా చదవాలి. ఇంకా 3 వచ్చినాలు ఉన్నాయి. త్వరగా చదవాలి, టైం అయిపోయి. 12 నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి. ఇప్పుడు ప్రార్థనలో ఏం కావాలంట? మరొక మాట ఏమా? ఏం కావాలి? పట్టుదల. పట్టుదల అంటే ఏమా? పట్టుదల అంటే ఏంటమ్మా? మనం ఒక పాఠం చదువుకొని ఉంటాం. నేను చదువుకునేటప్పుడు పట్టుదల ఉంటే కానిది లేదు. పట్టుదల ఉంటే కానిది లేదు. వాస్తవంగా మనం ఏదన్నా పట్టుకున్నాం అనుకోండి, అది అయ్యేదాకా వదిలిపెట్టాం. అవునా కదా? మనకు ఒక కొత్త డ్రెస్ నచ్చింది అనుకోండి, కొనేదాకా వదిలేం. అవునా కదా? ఇప్పుడు మనకు పానీపూరి కావాలనుకోండి, తెచ్చించేదాకా ఒప్పుకోం. ఇంకొక విషయం చెప్పంటారా? మనకి ఇప్పుడు ఏసీ కావాలి, పట్టుకున్నాం. అవునా కదా? ఇప్పుడు పట్టుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి దాన్ని? చెప్పండి మీరే. నేను ఇప్పుడే చెప్పాను, పట్టుదల ఉంటే కానిది లేదు. కానీ దేవుడి దగ్గర మనము, దేవుడు ఏదైనా ఇస్తాడు. భౌతికంగా మనం ఆలోచన చేస్తున్నాం. భౌతికంగా వచ్చేటివే మనం చూస్తున్నాం, కానీ దైవికంగా వచ్చేటివి మనం చూడటం. దేవుడు అనుకుంటున్నాను మీకు ఒక ఏసీ అనుకుంటున్నాను, కానీ మీకు ఇంకా మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ ఏసీ ఉంచాలి అనుకున్నాడు. చెప్పండి, మీరే చెప్పండి. అది గొప్ప విషయమా? అది గొప్ప విషయమా? మీరు వెళ్ళిన చోట ఏసీ ఉండాలి. అది కోరుకోం మనం. మన పట్టుదల వేరు. మన పట్టుదల ఎంతవరకు అంటే అసలు పనికిరాని. కానీ దైవికమైన విధానాల్లో ఒక విషయాన్ని మీకు నేను చెప్తాను. దైవికమైన విధానం, ఒకరోజు యాకోబు దేవునితో పోరాడుతున్నాను, ప్రార్థనలో పోరాడుతున్నాను. దేవుడేమో ఆయన ఆశీర్వదించడానికి ఇచ్చిన మాట వాస్తవం, కానీ ఆయన ఆశీర్వదించలేదు. పోరాడుతున్నాడు, పోరాడుతూనే ఉన్నాడు. తెల్లవారిపోతుంది, పోరాడుతున్నాడు. అయినప్పటికీ కూడా ఒక దెబ్బ కొడితే వదిలిపెడతాడేమో అనుకుంటే ఒక దెబ్బ కొట్టాడు, వదిలిపెట్టాడు. రక్తం కారిపోతుంది, నరం తెగిపోయింది, పోరాడుతుంది. దేవుడు అన్నాడు, ఇంకా నువ్వు వదలవాలి, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే నేను. నిజంగా మనం ప్రార్థన చేస్తే ఎలా ఉండాలి అంటే, అయ్యా మాకు ఇది కావాలి. అది అవసరమో అనవసరమో మాకైతే తెలియదు, ఇది కావాలి. దేవుడికి తెలియదా మన అవసరతలు? అయితే తెలిసినప్పటికీ మన దగ్గర లేనిది ఏంటంటే పట్టుదల. బైబిల్ ఒక మాట రాయబడింది, మీరు ప్రార్థన చేసేటప్పుడు కూడా మన యొక్క విధానం ఎలా ఉంటుంది అంటే సందేహం ఉండదండి, వస్తుందా రాదా. ఆయన ఒక రాయేద్దాం అన్నట్టుగా వేస్తారు, అంతేగాని పట్టుదలతో మాత్రము. అలాగే మీరు కూడా అంతే, చేసి తెస్తారా తేరా అన్నట్టు ఒక రాయేశారు, అంతే, పట్టుదల లేదు. కానీ దేవుని విషయంలో మాత్రం జాగ్రత్తగా ఆలోచించండి. దేవుని విషయంలో మనం అడగాల్సింది ఏంటి? దేవా, నన్ను బిడ్డను ఉంచుకున్నావు కదా, నన్ను ఈ స్థితికి తెచ్చావు కదా, నన్ను ఈ స్థితిలో ఈ చదువు ఇచ్చావు కదా, ఈ స్థితికి తీసుకొచ్చావు కదా, నా నెక్స్ట్ ఏంటి నేను తెలుసుకోవాలి. నా భవిష్యత్తు ఏంటి నాకు తెలుసుకోవాలి. నా భవిష్యత్తులో నీ ప్రణాళిక ఏంటి అది నేను తెలుసుకోవాలి అని మన పట్టుదల కలిగి దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆసక్తి చేస్తారు. దీన్నే పట్టుదల. పట్టుకోవాలి, వదిలిపెట్టడం. పొందుకునేంత వరకు వదిలిపెట్టడం, దాన్నే పట్టుదల. అందుకే ప్రార్థనలో కావాల్సింది ఏంటంటే పట్టుదల.
కొన్నేళ్ళు ప్రార్థన చేస్తే ఆయన పట్టుదలకి, కుటుంబం అంతా ప్రార్థన చేస్తే ఆ పట్టుదలకి పరలోకం నుంచి దేవదూత వచ్చేసింది. దేవుడు పంపించేశాడయ్యా. ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు ఆయన ప్రార్థన చేయండి చెప్పినప్పుడు జవాబు వచ్చింది. పట్టుదల అంటే జవాబు రావాలన్నమాట. అర్థమైనా? ప్రార్థనలో కావాల్సింది మొదలు ఇంకోటి ఏంటమ్మా జాబ్ కొట్టాలి, ఏమంటే నేను ఒక ఉన్నత స్థితిలో రావాలి, పట్టుదల ఉండాలి. ఏమో మా తల్లిదండ్రులు పెడుతున్నారు, మా వాళ్ళు చూస్తారు, ఎవరు చూడు ఎవరు వాళ్ళే చూస్తారు, వారందరినీ దేవుడే చూడాలి. ఆ దేవుడే నిన్ను చూస్తానన్నప్పుడు దేవుడు చెప్తున్న మాటలేండి. మీరు పట్టుదల ఉంటే ఏమైనా చేయగలని మనలో కావాల్సిన పట్టుదల. ఇంకోటి 18 అధ్యాయం 9-14 వచ్చింది. ఈ పట్టుదలలో కావాల్సింది 18 అధ్యాయం 9-14 త్వరగా చదువుతారా? లూకా సువార్త చదువుతారా? 9-14 వచ్చినామో రాయబడింది. త్వరగా చదవాలి, టైం అయిపోయింది. నేను 3 చెప్పేస్తాను. పద్నాలుగు వచ్చిన చదువు సార్. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడునని, తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడునని చెప్పాను. ప్రార్థనలో మరొకటి ఏంటంటే ప్రార్థించేటప్పుడు ఎప్పటికీ కూడా హెచ్చింపుకోకూడదు, తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు యొక్క మనసు అంటే తను తాను తగ్గించుకొని వ్యక్తునిగా మన కోసం వచ్చాడు. దేవుని కుమారుడని అనిపించుకోవడానికి కూడా వాక్యాన్ని వదిలిపెట్టుకొని భూమికి వచ్చాడు. ఆ తగ్గింపును దేవుడు చూపించాడు. అందుకని మనం కూడా ప్రార్థించేటప్పుడు చాలా తగ్గించబడినట్లుగా ఉండాలి. అంటే నటించడం కాదు, ఆ స్వభావం రావాలి. తగ్గించడానికి నటించడం కాదు, స్వభావం రావాలి. ప్రార్థనలో కావాల్సిందంటే తగ్గింపు కావాలి. దేని ఎడగా? భౌతికమైన విధానాల పట్ల ఆత్మీయతలో తగ్గింపు కాలేదు, భౌతికమైన విధానాలతో మనం తగ్గింపుపడాలి. ప్రభా ఇవి కాదు, నీ చిత్తం ఏంటో అర్థమవుతుందిగా. ఇవన్నీ నేను అడుగుతున్నాను కానీ తండ్రి నీ చిత్తం ఏంటో అని ఆయన వదిలిపెట్టాలి. అర్థమవుతున్నాను. మనం అన్ని అడిగిన తర్వాత ఒక్కటే మాట చెప్పాలయ్యా, నేను ఎన్ని అడిగాను, అయితే నీ చిత్తం ఏంటో అది నీ ఇష్టమయ్యా. తగ్గించబడటం అంటే ఆయన దగ్గర వినయము ప్రదర్శించటం. అర్థమవుతుందమ్మా? తగ్గింపండి ఆయన దగ్గర. ఎన్ని నాకు కావాలి అని నేను అనుకుంటున్నాను, కానీ నీ చిత్తం ఆయన. ఇప్పుడు డాడీ డబ్బులు కావాలని దొరుకుతాయి అన్న తర్వాత మనం ఏమంటారు తెలుసు? డాడీ అంటాం. నువ్వు 100 రూపాయలు అన్నప్పుడు ఇయ్యడు. అర్థమవుతుందా? ఎప్పుడైతే ఈ వినయ తగ్గింపు కనపడుతుందో అప్పుడు అనిపిస్తుంది అదే కదా అన్నట్టు. దేవుని దగ్గర కావాల్సిన ఏంటంటే ఆ తగ్గింపు కావాలి. అది కాసేపు ఉండాల్సి కాసేపు తీసేసేది కాదు, అది నిత్యము మనం బ్రతికినంత వరకు ఆ తగ్గింపు కనపడాలి, ఆ వినయ విధేయత కనిపించాలి. రైట్. మరొకటి యోహాను పత్రిక 5:14 వచ్చిన త్వరగా చదువుతారా? ఇంకా 2 ఉన్నాయేమో, ఇంకా ఉన్నాయి. త్వరగా చదవండి. నేను లేఖనాలు మాత్రం చెప్తాను, మీరు తర్వాత చదువుతుంది. యోహాను పత్రిక 5:14 వచ్చిన త్వరగా చదవాలి. యోహాను పత్రిక మొదటి పత్రిక 5:14 వచ్చిన 5:14 త్వరగా చదవాలమ్మా. అయ్యా మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించుననిదే. మనమేమి అడిగినను మనకన్నీ కూడా కలిగి ఉన్నామని ఎదుగుతాం.
చివరి ఇదేంటంటే ఆయన చిత్తానుసారంగా జాగ్రత్తగా ఇప్పుడు ప్రార్థన చేసేటప్పుడు మనకు ఆయన చిత్తము ఏంటో మన ఎడలో ఉండి ఉంటుంది అక్కడ. అర్థమవుతుందమ్మా? మనకు ఉద్యోగం రావాలన్నా, ఒక ఉన్నత స్థితి పొందాలన్నా, ఇప్పుడు మీకు చెప్పారంటే మనకి ఏసీ రావాలన్నా, అది ఆయన చిత్తంలో ఉండదనుకో ఖచ్చితంగా వస్తుంది కదా, దాంట్లో మార్పు లేదు. కానీ వచ్చే దాంట్లో ఉండబడిన విధానం ఏంటో తెలిసిన తగ్గింపు ఉండాలి, పట్టుదల ఉండాలి, వినయాలు ఉండాలి, విధేయతలు ఉండాలి. ఇవన్నీ ఉంటేనే కదా. వాళ్ళు ఎట్లా విరిగితేనే వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకున్నాము, దాన్ని వినియోగించుకోలేము. రెండు ఇంకొకటి కొంచెం ఆయన చిత్తం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆయన చిత్తానుసారంగా అడగాలి. ఆయన చిత్తానుసారంగా అంటే అర్థం ఏంటంటే ఆయనకి ఇష్టమైనట్లుగా అడగాలి. ఆయన చిత్తం అంటే ఆయన ఇష్టం. ఇప్పుడు ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా ఉంటే ఏమైంది కదా, తల్లిదండ్రులు కూడా బాగా అయింది, తల్లిదండ్రులకు బాగా సహకరిస్తున్నారు. తల్లిదండ్రులు ఏమైనా ఇస్తారు, ఇవరా ఇస్తారు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా ఉంటుంది. తల్లి దేవునికి మనకి ఇష్టం వచ్చినట్టుగా దేవుని మాట ప్రకారం మనం నడుస్తూ ఉంటే దేవుడు ఏమైనా ఇస్తారు. మీరు నమ్మి మాకు తీసుకుంటుందండి, నమ్మిన వానికి రక్షణ. నమ్మిన వానికి రక్షణ ఇవ్వడం లేదా? నమ్మిన వాడికి పరలోకాన్ని ఇస్తానంటున్నాడు. బాగా అది మన నిరీక్షణ. అందుకే ఆయన చిత్తానుసారం. ఇంకోటి ఇప్పుడు చదవండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, 1వ అధ్యాయం, క్షమించండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చదవండి. యాకోబు 1:8. అనుగ్రహించుకోండి. ఎవరిని అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలెను. అంటే అర్థం ఏంటంటే మనం చేసే ప్రార్థనకి ఒక టైటిల్ ఉండాలి, ఉద్దేశం ఉండాలి. ఉద్దేశము లేకుండా ప్రార్థించుకుంటే ఒక ఉద్దేశం ఖచ్చితంగా ఉండాలి. ఈ ఉద్దేశంలో ఏమేమి కావాలి? తగ్గింపు కావాలి, పట్టుదల కావాలి, మెలకువ కావాలి, విసుగు ఉండకూడదు, దేవుడి చిత్తం ఉండాలి. 11వ అధ్యాయం 6వ వచనం ఎబ్రేయులకు రాసిన పత్రిక, 11వ అధ్యాయం 6వ వచనం ఎబ్రేయులకు రాసిన పత్రిక. విశ్వాసము లేకుండా దేవునికి తను వెతుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మవలెను కదా. చివరిది ఏంటంటే నమ్మకము ఉండాలి. చివరిది ఏంటి? నమ్మకము, విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి, నమ్మకం ఉండాలి, నమ్మకం ఉండాలి. రైట్, చూపించుకుందాం. చివరిగా ఇంకోటి అడుగుతా. మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనం చదవండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనం చదివేసి ముగించుకుందాం. చూసారా? మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినయని నమ్మిన ఎడల మీరన్నిటిని ఇప్పుడు ఇలా చూసేయండి. రాసుకున్నారా? రాసుకుంటే ఇలా చూడండి. ఇప్పుడు ప్రార్థనకు వచ్చిన సమాచారం మనం తెలుసుకున్నాం. మనం పొందుకునే విధానాన్ని కూడా తెలుసుకున్నాం. అయితే చివరి మాట ఏంటంటే, మీరు ఏదైతే అడుగుతున్నారో అది పొందినామని నమ్మాలి. మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు ఏదైనా అది వచ్చేస్తుందని ఇక్కడ డిక్లేర్ అయిపోవాలి. భౌతికంగా మనం కొన్ని అనుకుంటాం. క్రిస్మస్ పండుగ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయము, అవసరం లేదు. అవసరమా? ఉండదు. మనకు ప్రణాళిక, ఇంకా దాని గురించి ఆలోచన. అంటే దాన్ని పొంది ఉంటామనే ఇది ఉంటుంది. అప్పుడు కావలసిన విధానం, బట్టలు అయితేనేమి, ఇంకోటి అయితేనేమి పొంది ఉంటాం, ఖచ్చితంగా జరుగుతుంది. కానీ దైవికమైన విధానాల్లో మనం ఏదైతే కోరుకుంటున్నామో అది నేను పొందాను అనే కాన్ఫిడెంట్ మనలో ఉండాలి.
నేను బాగా చదువుతున్నాను, ఒక మంచి ఉద్యోగం, ఇదిగో నా ఉద్యోగం, నా డ్రీమ్ ఇది, నా కళను నేను నెరవేర్చు. మన రాష్ట్రపతి, మాజీ రాష్ట్రపతి మాట్లాడారు, తెలుసు కదా ఆయన ఏమైతే ఏంటి చెప్పండి, ఎవరైనా? రైట్, అబ్దుల్ కలాం. ఏమన్నాడు? కనండి, తల్లిదండ్రుల మీద పడండి అని చెప్పాడా? కథలు కనండి, వాటిని సాకారం చేసి. దేవుడు కూడా అదే చెప్తున్నాడు. దేవుడిని బట్టి ఆయన మాట్లాడింది, ఆయన సొంత మాట్లాడాలి. మీరు ఏమైతే అనుకుంటున్నారో అది పొంది ఉన్నామని నమ్మండి, అది పొందుతారు. మీ డ్రీమ్ దేవుడు చూపిస్తారు. కనుక ప్రార్థనలో ఈ విధానం, ఇది మొదటి భాగమే. ప్రార్థన ఎలా చేయాలో ఇది థియరీ, ప్రాక్టికల్ ఏంటో తెలుసుకుందాం. ఇది మాత్రం థియరీ మాత్రం, ప్రాక్టికల్ ఏంటో చెప్తాం. ప్రాక్టికల్ అనేది తెలపడతాం. రైట్, ఆరాధనలోకి వెళ్ళిపోతాం. ఆరాధనలోకి వెళ్ళిపోతాం.